ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రమ్మంటున్నాను కదా, ఎందుకు ఏంటి అని అడుగుతావు ఎందుకు? హఠాత్తుగా ఈ విషయం ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతున్నాను. మళ్ళీ ఏ బిజినెస్ పని కోసం మీ పిన్ని పంపించింది? నీతో అబద్ధం ఎందుకు సీత? ఆ మిథున నా వెంట పడుతుంది, నన్ను పెళ్లి చేసుకోమంటుంది. అది నాకెందుకు చెప్తున్నావు? మిథునని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అది కూడా నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు అర్థం కావట్లేదా? నాకు మిథునతో పెళ్లి ఇష్టం లేదన్నానంటే అర్థం. ఏంటో చెప్పు మామా, ఎందుకు ఆగిపోయావు? నువ్వంటే నాకు ఇష్టం అని, నీ మీద నాకు ప్రేమ ఉందని. ఏంటి మామా, నేనంటే నీకు ఇష్టమా? నిజంగా అంటున్నావా? అవునే, నాకు నువ్వంటే ప్రాణం. నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ అక్కర్లేదు. అందుకే నిన్నింటికి తీసుకెళ్దామని వచ్చాను. పద, వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. మిథున నీ వెంట పడుతుందని నువ్వు ప్రేమ ప్రాణం అంటూ నా వెంట పడుతున్నావా మామా? ఆ మిథున మీద కోపాన్ని నా మీద ఇష్టంగా చూపిస్తున్నావా? మన మధ్య మిథునెవరు సీత? నాకు నీ మీద తప్ప ఇంకెవ్వరి మీద కోపం లేదు. అలాగే నీ మీద ప్రేమ తప్ప ఇంకెవరి మీద ఏ ఇది లేదు. పద వెళ్దాం. నేను రాను మామా. ఎందుకు రావు? ఎందుకు రావాలి? నువ్వు పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలా? రామ్ నీ మీద ఇష్టంతో రమ్మంటున్నాడు కదా సీత, వెళ్ళు. అవునమ్మా, రామ్ నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను వదులుకోవడం ఇష్టం లేక నీకోసం వచ్చాడు. వెళ్ళమ్మా. అలా చెప్పండి, అప్పుడైనా తనకి బుద్ధి వస్తుంది. బుద్ధి రావాల్సింది నాకు కాదు మామా. నేను నీతో పాటు ఇంటికి రావాలి అంటే నేను సుమతి అత్తమ్మను చంపలేదు, మహాలక్ష్మి అత్తయ్యపై హత్య ప్రయత్నం చేయలేదు అని నువ్వు నమ్మాలి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందర్నీ నమ్మించాలి. అప్పుడొస్తాను. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. మీరు నా మీద నింద మోపారు. ఆ నింద తొలగిపోకుండా నేను రాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇందులో పిచ్చి వెర్రి ఏముంది మామా? నేను నిర్దోషిగా నిరూపించుకోవాలి అని నువ్వు కూడా అన్నావు. నా నిర్దోషత్వం నిరూపణ కాకుండా నిందితురాలిగా ఆ ఇంటికి ఎలా రాను? అక్కడికొచ్చి నిరూపించుకో. ఆ ఇంట్లో ఉంటానని నువ్వు ఆశపడ్డావుగా. ఆశపడే వచ్చాను, కానీ నువ్వు నా మొహం మీదే పదే పదే ఆ ఇంటికి రావద్దు అన్నావు. అందుకేనా ఇప్పుడు నా మొహం మీదే రాను అంటున్నావు? నేను నిన్ను కోరొచ్చానని నీకు లోకు అయ్యాను కదా. నువ్వేమైనా అనుకో మామా, నా మీద పడ్డ నింద పోకుండా, నేను నిర్దోషినని నిరూపణ అవ్వకుండా నేను నీతో రాను. వెళ్ళిపో. నువ్వంటే ఇష్టంతో నీకొక అవకాశం ఇచ్చాను, అది నువ్వు నిలబెట్టుకోవట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.